వైసీపీ పార్టీ ప్రమాదంలో పడిందా? వెంటాడుతున్న కేసులతో వణికిపోతున్నారా? కేడర్ క్లిష్ట పరిస్థితిలో ఉంటే జగన్ ఏం చేస్తున్నారు? చంద్రబాబు చేసిన విధంగా జగన్ ఎందుకు చేయలేకపోతున్నారు? అసలు జగన్ కు చంద్రబాబుకు తేడా ఏంటి? జగన్ జనంలోకి వస్తేనే వైసీపీకి మేలు. గ్రామస్థాయిలో చేతులెత్తేసిన వైసీపీ కేడర్, కేసులు భయంతో వెనకడుగు వేస్తున్న కేడర్, ఓటమి సమయంలో కేడర్కి అండగా నిలిచిన బాబు, పార్టీ శ్రేణిలో ధైర్యం నూరిపోసిన చంద్రబాబు, ప్రస్తుతం ప్యాలెస్ నుంచి బయటకు రాని జగన్. ఏ రాజకీయ పార్టీకైనా క్షేత్రస్థాయిలో బలమైన కేడర్ అవసరం. కేడర్ బాగుంటేనే పార్టీ నిలబడుతుంది. కేడర్ ఉంటేనే నాయకత్వము నిలబడగలుగుతుంది. కానీ ఈ విషయంలో వైసీపీ ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటుంది. ఇప్పటికే వైసీపీలో నాయకులు ఉన్న గ్రామస్థాయిలో కేడర్ మాత్రం చేతులెత్తేసింది. గత 5 ఏళ్లలో తాము ఏమి సంపాదించుకోలేకపోయామని, కనీసం పెండింగ్ బిల్లులైనా తమకు దక్కాలంటే సైలెంట్ కావాల్సిందేనన్న నిర్ణయానికి వచ్చారు. మరికొందరు కేసుల భయంతో వెనక్కి తగ్గుతున్నారు. దీంతో గ్రామస్థాయిలో వైసీపీ బలం తగ్గుతోంది. రెండు 2019 ఎన్నికలకు ముందు జగన్ సుదీర్ఘ పాదయాత్ర చేశారు. ఆ సమయంలో యువత ఎక్కువగా వైసీపీ పట్ల ఆకర్షితులయ్యారు. ఈ క్రమంలో యువ నాయకత్వము పుట్టుకు వచ్చింది. ఎక్కడికక్కడే స్థానిక సంస్థల్లో గ్రామీణ ప్రాంత యువత ఎక్కువగా పదవులు పొందారు. సర్పంచ్, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎంపీపీలు వంటి పదవులు యువత అధికంగా దక్కించుకున్నారు. అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత ఇటువంటి వారంతా టార్గెట్ అయ్యారు. గత 5 ఏళ్లుగా వీరిపై జగన్ ఆర్థికంగా చేయూత కల్పించే ఏ పని చేయలేదు. వారు చేసిన అభివృద్ధి పనులకు సైతం బిల్లులు చెల్లించలేదు. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత వాటి చెల్లింపుల ప్రక్రియ ప్రారంభమైంది. అందుకే ఎక్కువ మంది పొలిటికల్గా సైలెంట్ అయ్యారు. రెండు 2019 ఎన్నికల్లో టీడీపీకి దారుణ పరాజయం ఎదురైంది. కేవలం 23 స్థానాలకు మాత్రమే పరిమితమైంది ఆ పార్టీ పరిస్థితి దీనంగా మారింది. ఇటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు గాడిలో పెట్టే ప్రయత్నం చేశారు. భయంతో పార్టీ శ్రేణులు ఇండ్లకే పరిమితమైన వారిలో ధైర్యం నింపిపోసి పోరాట బాట పట్టించేలా చేశారు బాబు. ప్రజల్లోకి వచ్చి క్షేత్రస్థాయి పర్యటనలు చేసేవారు. కానీ జగన్ మాత్రం తాడేపల్లి ప్యాలెస్ నుంచి అడుగు బయట పెట్టడం లేదు. ఇది ఆ పార్టీకి ముమ్మాటికి మైనస్. మరో ఏడాదిలో స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయి. ఇప్పటికే స్థానిక సంస్థలన్నీ వైసీపీ నుంచి జారుతున్నాయి. తప్పకుండా ఎన్నికల్లో తమ ప్రతాపం చూపిస్తుందని కూటమి ప్రభుత్వం. గ్రౌండ్ లెవెల్లో బలం పోతే వైసీపీని ఉంచుకోవడం చాలా కష్టం. అది జరగాలంటే ముందు జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటకు అడుగు పెట్టాలి, జనాల్లోకి రావాలి. అప్పుడే జనాల్లో కొంతవరకు ఆలోచన ప్రారంభమవుతుంది. ముందు జనం కంటే కేడర్ ఎలా ముందడుగు వేయగలదో చూడాలి.